ఇప్పుడైతే చిన్న తిరుపతి వచ్చామండి. ద్వారకా తిరుమల అని కూడా అంటారు. ఏలూరు నుంచి అయితే 42 కిలోమీటర్ల దూరంలో ఉందండి పుణ్యక్షేత్రం. శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువు తీరి ఉన్నారండి. స్వామికి అయితే చిన్న మొక్కు ఉందండి. ఫస్ట్ అయితే ఆ మొక్కు చెల్లించేసుకుంటున్నాము. ఇంకా మొక్కు చెల్లించేసుకున్న తర్వాత అయితే ఇంకా రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారండి. ఈ స్వామిని అయితే చీమలపుట్టు నుంచి అయితే వెలికి తీశారంటండి. ఫస్ట్ మేము రాగానే గోశాల కనిపించింది. గోవులన్నిటి మధ్య కృష్ణుడి విగ్రహం చూస్తుంటే మాకైతే భలే అనిపించిందండి. కాసేపు అయితే అక్కడ సమయం గడిపి గోవులకైతే నమస్కారం చేసుకుని తర్వాత దర్శనానికి వెళ్ళామండి. ఈ ఆలయంలో మూల విరాట్ దక్షిణాది ముఖంగా ఉండడం ఇక్కడ అరుదైన విశేషం అండి. ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు ఉండడం కూడా ఇక్కడే విశేషం అండి. ఒక విగ్రహం సంపూర్ణమైతే రెండవదైతే స్వామి పైభాగం కనిపించే అర్ధ విగ్రహం అండి. ఈ గుడిలో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ మండపం అండి. ఈ మండపం ఎంత బాగుంటదంటే స్వామివారి అవతారాలన్నీ ఇక్కడే కనిపిస్తాయండి. ఇలాంటి మండపం మనకి ఎక్కడా కనిపించదు, అంత అద్భుతంగా ఉంటదండి. మేము వచ్చిన రోజు అయితే ఆదివారం అండి. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి.